శని అస్తమయం 4 రాశులకు ఊహించని లాభాలు, డబ్బు, అదృష్టం, సంతోషంతో పాటు ఇంకా మరెన్నో. మార్చి 13న శని మీనరాశిలో అస్తమిస్తాడు. ఏప్రిల్ 22న మళ్ళీ శని ఉదయిస్తాడు. శని అస్తమయం నుంచి ఉదయం వరకు కొన్ని రాశుల వారికి బాగా కలిసి రాబోతుంది. ఏ రాశులకు బాగా కలిసి రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి శని అస్తమయం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారు శని అనుగ్రహంతో ఆనందంగా ఉంటారు. కష్టానికి తగ్గ ఫలితాలను చూస్తారు. అలాగే ఈ సమయంలో ఈ రాశివారు చేసే ప్రయత్నాలకు తగ్గట్టుగా ఫలితాలను పొందుతారు. ఆర్థికపరంగా కూడా లాభాలు ఉంటాయి. ఇప్పటివరకు రావాల్సిన అవకాశాలు మీ చేతికి వస్తాయి. విజయాన్ని అందుకుంటారు. పై అధికారుల సపోర్టు కూడా ఉంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం పెరుగుతుంది. మేషరాశి. మేషరాశి వారికి శని అస్తమయం శుభ ఫలితాలను ఇస్తుంది. ఈ సమయంలో ఈ రాశివారి ఒత్తిడి తగ్గిపోతుంది. ఆనందంగా ఉంటారు. ఉద్యోగపరంగా బాగుంటుంది. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. కొత్త అవకాశాలను పొందుతారు. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోయి ఆనందం ఉంటుంది. కమ్యూనికేషన్, చదువు, కొత్త ఒప్పందాలలో పురోగతి కనబడుతుంది. కన్యారాశి. కన్యారాశి వారికి కూడా శని అస్తమయం బాగా కలిసి వస్తుంది. ఈ సమయంలో కన్యారాశి వారు అనేక విధాలుగా లాభాలు పొందుతారు. పెండింగ్లో ఉన్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. పాత సమస్యలన్నీ తొలగిపోతాయి. పెట్టుబడుల నుంచి ఎక్కువ లాభాలు వస్తాయి. విదేశాలకు వెళ్ళాలనుకునే వారికి కూడా ఇది శుభ సమయం. ఆనందం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితాన్ని చూస్తారు. బాధ్యతలు చేపడతారు. మీనరాశి. మీనరాశి వారికి ఇది శుభ సమయం. ఈ సమయంలో ఈ రాశివారు పురోగతిని చూస్తారు. ప్రమోషన్లు వస్తాయి. మీ కలలు నెరవేరుతాయి. భవిష్యత్తులో కొత్త వ్యక్తులను కలుసుకుంటారు. వారి ద్వారా ప్రయోజనాలను పొందుతారు. వివిధ మార్గాల ద్వారా డబ్బు సంపాదిస్తారు. సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. కెరీర్లు చక్కటి మార్పులను చూస్తారు. ఇలా శని సంచారం కారణంగా ఈ రాశివారు అనేక విధాలుగా లాభాలు పొందుతారు. అందరికీ నమస్కారం అండి. మా ఛానల్ తెలుగు భక్తి వేవ్స్ నుంచి తెలుగు భక్తి స్మరణ కింద మార్చడం జరిగిందండి. అందరూ కూడా మా ఛానల్ ఆదరించి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.